లవక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పయి తప్పరం వెరుంగ మన్నింపదగుందీను నిన్ రావే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక. హాయ్, అందరికీ వెల్కమ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్స్. ఈరోజు ఓ చిన్న చిన్న టాపిక్లతో, ఈ జనరేషన్ సంబంధించిన చిన్న టాపిక్లతో మీ ముందుకు వచ్చాను. ఇందులో మెసేజ్ ఉంటుంది, సరే వినండి. టాపిక్లు: ఒక కుర్రాడు పెళ్లి చూపులకు వెళ్తాడు తల్లిదండ్రుల బలవంతం మీద. తీసుకెళ్తాడు. చూస్తే అమ్మాయి బాగుంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఇది టోటల్గా నచ్చుతుంది. వాళ్ళు సంగతి తర్వాత చెప్తా ఉంటారు అమ్మాయి వాళ్ళు. ఇతను పెళ్లి చూపులు చూసి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత కాకుంటే ఇతనికి ఒక లవర్ ఉంటుంది. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో అమ్మాయితో తిరుగుతుంటాడు. అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తాడు. చూసి తను అమ్మాయిని ఫోన్ చేసి, నువ్వు పలానా చోటికి రా, నీతో మాట్లాడాలి, అర్జెంట్ అంటే అమ్మాయి వస్తుంది. వస్తే విషయం ఏం చెప్తారంటే, మా తల్లిదండ్రులు వేరే సంబంధం చూశారు, వాళ్ళు చేసుకోకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారు నన్ను, నాకు వేరే మార్గం లేదు, నేను చేసుకోవడానికి వీలు లేదు, ఎందుకని నేను ఏమనుకోమాట, చాలా బాధగా ఉంది నాకు, నీకు బ్రేకప్ చెప్తున్నాను ఇప్పుడు అంటాడు. ఆ అమ్మాయి చాలా భయపడిపోయి బాధపడిపోయి ఏడుస్తూ, ఇదేంటి మోసం చేస్తున్నావు నన్ను, నా తల్లిదండ్రులను ఎదిరించు, నా కోసమే బతుకుతానని ఇన్ని రోజులు చాలా మాటలు చెప్పావు కదా నువ్వు, అదంతా కాదు, నువ్వు నాకు ఇట్లా చేయడానికి వీలు లేదని అమ్మాయి ఏడుస్తూ వాదిస్తూ ఉండేది. ఇలా వాదించుకుండగా వాళ్ళకి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తే, నువ్వు స్పీకర్ ఆన్ చేయి, ఎవరు మాట్లాడతావు, మీరు నాన్న వాళ్ళైతే నేను సమాధానం చెప్తానని అమ్మాయి స్పీకర్ ఆన్ చేయమంటే వీడు స్పీకర్ ఆన్ చేస్తాడు. స్పీకర్ ఆన్ చేసి అందుట్లో ఎక్కడ ఉన్నావు అని అమ్మాయి గొంతు వినపడుతుంది. చాలా సడన్ గా బయట ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, బయటకి పని ఉండి వచ్చాను అంటాడు. ఏం పని ఉండడానికి, ఏం పని ఆలోచన లేదా, మా తల్లిదండ్రులు మన 3 రోజుల క్రితం పెళ్లి చూపులు చూశారు, పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తారు, 2-3 రోజులు పెళ్లి చూసి వెళ్ళారు నన్ను వచ్చి, నువ్వు ఈ పెళ్లి లోపల నన్ను వచ్చి తీసుకెళ్ళిపోయి ఎక్కడికో చోటు తీసుకెళ్ళిపోవాలి, మనం వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఆడు స్టన్ అయిపోతాడు. స్టన్ అయిపోయి ఈ నెంబర్ చూస్తాడు. నెంబర్ చూస్తే వీడు పెళ్లి చూపులకి వెళ్ళిన అమ్మాయి. అదేంటి ఇట్లా మాట్లాడుతుంది అంటే, అదేంటి మనకు ముందు పెళ్లి చూపులకి వెళ్ళడం, మనం ఎందుకు పెళ్లి చేసుకోవాలి కదా, మనం ఎలాగ చేస్తున్నారు 3-4 రోజులు వాళ్ళు పెళ్లి చేస్తున్నారు, మనం ఎందుకు బయట లేచిపోయి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటాడు. ఓ నువ్వా, రాంగ్ నెంబర్ చేశాను నేను, సరే ఎలాగో రాంగ్ నెంబర్ చేశాను, వాళ్ళ ఎవరికి చేయపోయి నీకు చేశాను, సరే ఎలాగో వచ్చింది కాబట్టి రాంగ్ నెంబర్ ఇంకో నెంబర్ ఏదైతే నాకెందుకు, నీవే దొరికా కూడా చెబుతున్నాను, పెళ్లి బ్రేకప్ అంటుంది. పెళ్లి బ్రేకప్, మనం పెళ్లి చేసుకోవట్లేదు, నువ్వు ఎవరైనా చూసుకో చెప్పేసానని చెప్పి ఫోన్ పెట్టేస్తాను. ఇది కంగారు పడిపోతాడు. అప్పుడు ఆ అమ్మాయి పక్కన ఇచ్చి, నువ్వు ఇలాంటి వాడియా, ఒక పక్క పెళ్లి చూపులని ఆ అమ్మాయి చూసి నన్ను మోసం చేసావు, పెళ్లి చూపులకి వెళ్ళావు, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పేసింది, నేను కూడా చెప్పేస్తున్నాను, నువ్వు సరే స్టాండర్డ్ లేని వాడివి, అందుకని నాకొద్దు నీ సంబంధం అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా వదిలించుకొచ్చి వెళ్ళిపోతుంది. ఒక రాంగ్ నెంబరు కొన్ని జీవితాలు బాగు చేయొచ్చు, కొన్ని జీవితాలు పాడు కూడా చేయొచ్చు. చేసేటప్పుడు కూడా ఈ ఫోన్లు చేసి పట్టుకుంటున్నాము, మనం ఎవరికి చేస్తున్నామో కూడా తెలియకుండా, ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా కొంతమంది ఇలా జీవితాలను పాడు చేస్తారు. జాగ్రత్తగా ఉండండి, ఫోన్లు వాడేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఏ నెంబర్కి ఫోన్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఇవన్నీ ఉండాలి. బంధాలకు విలువండి. ఇట్లాంటివన్నీ కాకుండా కొత్త జనరేషన్ నేను చెప్పేదంటే బంధాలకు విలువనివ్వండి. దీనిలో ఉండే మెసేజ్ అదే. సరే, రెండో టాపిక్, మనకు పాతకాలంలో చాలా రామాయణం, భాగవతం, ఈ రకరకాలలో చాలా పద్యాలు ఉన్నాయి. ఈ పద్యాలు, పాటలు, పాత సినిమా పాటలు కానీ పద్యాలు కానీ చాలా అర్థవంతంగా, చాలా మనసు కదిలించే విధంగా ఉంటాయి. అది కొంతమందికి చదువు రాని వాళ్ళకు కూడా ఆ పాటలు ఏమవుతుంటే నోట్లోనే నాని నోట్లో పాడేస్తూ ఉంటారు. పండితులైనా పామరులైనా సరే, పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళైనా సరే, వాళ్ళ ఉదయానికి అలా హత్తుకుపోతే వాళ్ళకి అర్థాలు తెలియకపోయినా అవి హాంగ్ చేస్తూ పాడుతూ అట్లా ఇట్లా ఉంటారు. దీనిలో సరదాగా మనం మన గజేంద్ర మోక్షంలో పద్యం ఉంటుంది. ఏనుగు నీళ్లలో మొసలి పట్టుకున్నప్పుడు విష్ణుమూర్తి కోసం ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసి, లవక్యం తయులేదు ధైర్యము విలోలం వయ్యే
ప్రాణం వచ్చే ఇలా పద్యం అంతా ఉంటుంది. ఆ పద్యంలో ఒక అతను కుర్రాడొకడు ఈ పద్యం వింటాడు చిన్నప్పుడు. వాడికి ఎందుకు ఆ మనసులో నాటుకుందా, కుర్రాడు కొంచెం అమాయకుడు, తెలివితేటలు పెద్దగా లేవు, పెద్దవాడు అవుతాడు కానీ ఏమి తల్లిదండ్రులతో ఉంటాడు, బాగా అమాయకంగా ఉంటాడు. వాడు ఎక్కడో ఆ పద్యం వింటాడు. విని ఎక్కడైనా ఊరికి అది పాడుకుంటూ ఉంటాడు. లావక్యంతయు లేదని ఎక్కడ ఏ జనంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా అది పాడుకుంటూ ఉంటాడు. మిగతా విషయాలు పట్టించుకోడు, ఏదో తిరుగుతూ ఉంటాడు, ఇంటికి వస్తాడు, అలా తింటాడు, పడుకుంటాడు. ఇది జరుగుతుంటుంది. వీడికి ఏదో కొంచెం మానసికమైన వ్యాధి ఉన్నట్టుంది, డాక్టర్ దగ్గర చూపిద్దాము, వీడిని తీసుకెళ్ళని ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. డాక్టర్కి వైద్యం అదంతా తెలుసు కానీ ఈ నాలెడ్జి, బయట నాలెడ్జి, అంత జనరల్ నాలెడ్జి అంత లేదు ఆయనకి కూడా. ఆయన కూడా లేదు. బాగా డబ్బు సంపాదించమని ఇది మాత్రం ఎలాగైనా ఎవరు వచ్చినా అమాయకంగా కనపడితే డబ్బు సంపాదించే ఆలోచన మాత్రం బాగా ఉంటుంది. సరే వీళ్ళు వెళ్ళి చెబుతారు, డాక్టర్ గారు మా పిల్లవాడు ఏదో అమాయకంగా ఉంటున్నాడు, ఏదో ఎప్పుడు చూసినా ఏదో ఒక పద్యం పాడతాడు, ఆ పద్యం ఎక్కడో విన్నాడు, వాడు ఆ మైండ్ లో పడిపోయింది వాడికి, వాడి దానిలోంచి బయటికి రావడం లేదు, ప్లస్ వాడు ఏదో వేరే పని ఆరోగ్యంగా లేడు అన్నట్టు అనిపిస్తుంది, మాకు కొంచెం వైద్యం చేయండి అని వాడిని అడిగి కొంచెం మాట్లాడండి, వాడితోటి కంప్లైంట్ అడగండి అని అంటారు. సరే బాబు నువ్వు కూర్చో, నీకు సంగతి ఏంటి అనగానే వాడు లావక్యంతయు లేదు అంటాడు. లావక్యం అంటే లావ ఫ్యాట్ పెరుగుతుంది అనమాట, చాలా ఫ్యాట్ ఉంది నీకు, దానికి వైద్యం చేస్తాం, మందులు ఇస్తాం, బాధ్యత. ధైర్యం విలోలంబయ్యే అంటే ధైర్యం ఉండట్లేదు, నాకు చాలా ప్రాణ భయం వేస్తుంది అనమాట, మొత్తాన్ని భయం వేస్తుంది, బతకాలంటేనే భయంగా ఉంది నీకు, అందుకని నీకు సైకాలజిస్ట్ ఉన్నాడు మన దగ్గర, సైకాలజీతో 2-3 సిట్టింగ్లతో సరిపోతుంది. ఇంకా ప్రాణం ప్రాణం పోయినా నీరసం వచ్చేస్తుంది అనమాట, బాగా నీరసం వచ్చేసి ప్రాణం పోతున్నట్టు అంత అయిపోతుంది. అంటే వెంటిలేటర్ శ్వాస అందట్లే, వెంటిలేటర్ పెట్టాలి, పెడదాం. ఇంకా ఇంకా మూర్ఛ వచ్చే అంటాడు, మూర్ఛ కూడా వస్తుందా, చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాం, మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ గా ఉంది నీకు, తల్లిదండ్రులు చూస్తారు, ఇమీడియట్ గా హాస్పిటల్ అడ్మిట్ చేయండి, తను మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లో ఉన్నాడు అని చెప్పి అనేసి ముందు కౌంటర్లోకి వెళ్ళి 2 లక్షలు బిల్లు కట్టండి, నేను వైద్యం మొదలు పెట్టేస్తాం, వెంబడే ఇతను వెళ్ళమాకండి, తీసుకెళ్ళమాకండి, అది ఇదని వస్తారు. వాళ్లకు తారెత్తిపోతుంది, కంగారు పడిపోతారు. ఏంటి ఏదో వైద్యం కోసం వాడి సలహాలు చెప్పి వైద్యం చేస్తాను అనుకుంటే ఇలా లక్షలు బిల్లు చెప్తున్నాడు అని వీడేమి లోపల, నానా ఏంటి పద్యం పడితే డబ్బులు కట్టాలా అని వాడు అడుగుతున్నాడు అమాయకంగా. అలా కట్టాలయ్యా బాబు, ఎక్కడంటే అక్కడ పద్యం వాడకూడదు, సరే వచ్చేయని చెప్పి చిన్న డాక్టర్ గారు వచ్చే లోపల అక్కడి నుంచి జారుకుంటారు, వెళ్ళిపోతారు బయటికి. సరే తర్వాత ఇంకో సంఘటనలో ఇతనే ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఈ కుర్రాడికి బాగుండట్లే, పెళ్లి చేసేద్దాము ఏదో ఒకటి చూసి, ఒక ఆడపిల్ల పక్కన ఉంటే వాళ్ళే సరి చేసుకుంటారు, మనం పెద్దవాళ్ళు అయిపోతాం, ఎంతకాలం చూస్తాం వీడిని, ఏదో ఒకటి చేంజ్ చేసి ఇంకా అంతకు తగ్గ బొంత అని ఇట్లా వీళ్ళకి తగ్గ అమ్మాయి, ఒక అమాయకంగా ఉండే అమ్మాయి ఎక్కడో కనపడితే ఆ సంబంధాలు ఎదిగి వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్తారు. అమ్మాయి చాలా లాగా, ఆమె కూడా అమ్మాయిలా గజంలాగా ఏనుగులాగా ఉంటుంది. సరే ఆ అమ్మాయిని పెళ్లి చూపులు చూసి కూర్చున్న తర్వాత, పెళ్లి చూపులు చూసిన తర్వాత వీడు ఊరుకోకుండా ఆ అమ్మాయికి పద్యం ఏమైనా, పాట ఏమైనా వచ్చా అంటాడు. పాట ఏమైనా వచ్చినా, నువ్వు నాకెందుకు రాదు పాట అని ఆ అమ్మాయి ఏదో పాట పాడి వినిపిస్తుంది. పాట పాడి వినిపించిన తర్వాత బాగుంది అని అంటాడు. తర్వాత నీకేమైనా వచ్చా అని అడుగుతుంది ఆ అమ్మాయి. అక్కడే వాళ్ళ అమ్మాయికి కదా డైరెక్ట్ గా అడిగేస్తారు. అడిగేస్తే నీకేమైతే, నాకెందుకు రాదు, నాకు పద్యం వచ్చు అని చెప్పి ఇలా ఒక్కింతయు లేదు అంటాడు. ఆ పెళ్లి కొడుతున్న తల్లిదండ్రులు అసలు లావుగా లేదంటే అమ్మాయి చాలా సన్నగా ఉందని అనుకుంటున్నాడు. ధైర్యం విలోలంబయ్యే చాలా ధైర్యవంతురాలని చెప్తున్నాడు. పెళ్లి కొడుకు బాగా నచ్చింది అమ్మాయి. ప్రాణం అనగానే ప్రాణం లేచి వస్తుందంట, తేలిపోతుందంట, గాలు తేలిపోయినట్టుందంట అమ్మాయిని చూస్తే. మూర్ఛ వచ్చే అనగానే అతనికి అమ్మాయి అందాన్ని చూసి మూర్ఛ కూడా వస్తుందంట, అంత మూర్ఛపోయే అంత అందంగా ఉందంట అమ్మాయి అని పెళ్లి కూతురు తల్లిదండ్రులు సమర్ట్ చేసుకుని వీళ్ళతో కూడా చెప్పి, ఇలా ఉంటున్నాడయ్యా మీ అబ్బాయి, దీనికి అర్థం ఇదే, ఎమ్మడే మనం ఇంకా ఎక్కువ లేట్ చేయొద్దు, పెళ్లి చేసేద్దాము అని చెప్పేసి ఈ సంబంధం జారిపోకూడదని వాడు తాళి కూడా తీసుకొచ్చి అక్కడికక్కడ కట్టించేస్తారు. అంటే గజేంద్ర మోక్షం అనమాట, అమ్మాయికి మోక్షం, అబ్బాయికి మోక్షం. ఇలా ఒక ఏదో చిన్న పద్యంతో అన్వయించుకుని వాళ్ళు పెళ్లి చేసేస్తారు. ఒకే సరదాగా సెటరికల్ గా ఉన్నా సరే జీవిత సత్యాలు ఉన్నాయి కొన్ని. మనం పాతకాలంలో ఉన్న ఈ సాహిత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుని కొత్త జనరేషన్ కి పాఠశాల స్థాయి నుండి చెప్పుకుంటూ వచ్చి
చాలా చాలా సారాంశం ఉంది వాటిల్లో. అర్థం చేసుకుంటే రకరకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు వాటిని. ఇది భాషను పట్ల అభిమానాన్ని పెంచడానికి తప్ప ఊరికి సరదాగా చెప్పాను. అందరూ సరదాగా తీసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.